వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిపైనే పడుతోంది. అన్నిటికంటే ఎక్కువగా పాకిస్తాన్ తల్లకిందులవుతోంది. ప్రస్తుతానికి ఏదో ఒక 5 రోజులు పాజ్ వచ్చింది, కానీ ఈ యుద్ధం మరికొన్ని రోజుల పాటు కనుక కొనసాగితే ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా పాకిస్తాన్ కాబోతోంది అని చాలామంది ఎకనమిస్టులు చెప్తున్నారు. ఏం జరుగుతుంది పాకిస్తాన్లో మరికొద్ది రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అయితే అంటే ఎకనమిస్టులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి నెల కూడా సుమారుగా 28,000 కోట్ల రూపాయల భారం పడబోతోంది పాకిస్తాన్ పైన భవిష్యత్తులో. అదొక్కటే కాదు, ఫారెన్ రెమిటెన్స్ తగ్గిపోతుంది. ఫారెన్ రెమిటెన్స్ అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బు కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా పాకిస్తాన్కి సౌదీ అరేబియా నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, యూకే నుంచి, యుఎస్ఏ నుంచి ఎక్కువగా ఫారెన్ రెమిటెన్స్ వస్తుంది. అది కూడా తగ్గిపోతుంది. మరొక ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉంది. దీంతోపాటు రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే అక్కడ చాలా తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం ఉన్నది. నివురుగప్పిన నిప్పులాగా ప్రస్తుతం కనిపిస్తోంది. సైన్యంలో కూడా చీలికలు ఉన్నాయి. 2 వర్గాలుగా విడిపోయినటువంటి ప్రమాదం ఉంది. అసెంబ్లీని అపోజ్ చేసి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ వర్గం మరికొంత ఉంది. కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వారిని తీసేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు, సపోర్టర్స్ చాలామంది సైన్యంలో ఉన్నారు. అదొక సమస్య ఉన్నది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగుల సంఖ్య గడిచిన 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఆల్ టైమ్ హై, అత్యధిక స్థాయిలో పాకిస్తాన్లో కనిపిస్తోంది తాజాగా వచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే. అది మాత్రమే కాదు, పవర్టీ రేట్ కూడా 7.1%. అంటే గడిచిన 2 దశాబ్దాల్లో ఇంత ఎక్కువ స్థాయిలో ఎప్పుడు కూడా పేదరికం పాకిస్తాన్లో లేదు. ఆల్రెడీ అక్కడ ఉండాల్సినటువంటి దరిద్రాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా వార్ గనక, ఈ యుద్ధం గనక మరికొన్ని రోజులు, బహుశా 1 నెల రోజులు కనుక కంటిన్యూ అయితే పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. అంత అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది అనేది ఎకనమిస్టులు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే బయట నుంచి రావాల్సినటువంటి రెమిటెన్సెస్ కూడా ఆగిపోతాయి కాబట్టి, ఆల్రెడీ పాకిస్తాన్ ఖజానాలో డబ్బులు ఎలాగూ లేవు కాబట్టి మరింత రాజకీయ సంక్షోభం ఎలాగో ముదిరిపోతుంది. ఆర్థిక సంక్షోభం కూడా మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పటికే అక్కడ బిలో పావర్టీ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారి సంఖ్య ఇప్పటికే దాదాపుగా 7 కోట్లకు పైగా ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కువైపోతారు. దీంతో ఇరాన్కి బోర్డర్ ఎలాగో 900 కిలోమీటర్ల బోర్డర్ ఇరాన్తో ఉంది. అక్కడ వారు జరిగితే డెఫినెట్గా ఈ శరణార్థుల యొక్క తాకిడి కూడా పెరిగిపోతుంది. స్మగ్లింగ్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పెచ్చిమీరేటువంటి ఉగ్రవాదులు రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అదునుగా చూసుకొని బిఎల్ఏ మరిన్ని దాడులు పాకిస్తాన్పై చేసేటువంటి అవకాశం ఉంటుంది. తెహ్రికే తాలిబాన్ వాళ్ళు కూడా తమ యొక్క దాడులు తీవ్రతను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా పాకిస్తాన్కి చాలా చాలా పెను ప్రమాదపు అంచులో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనబడుతోంది. అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా కూడా పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రీసెంట్గా ఇంత కష్టంలో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఇరాన్ మరొక షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే, పాకిస్తాన్కి వస్తున్నటువంటి ఒక షిప్ను, చమురుతో వస్తోంది, పెట్రోల్ డీజిల్ ఉంది, ఆ షిప్ను హర్మోజ్ జలసంధి దగ్గర ఆపేసింది. కారణం ఏంటంటే, మీరు చట్టపరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా పాకిస్తాన్ ముఖం మీద చెప్పేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అఫీషియల్గానే ఐఆర్జీసీ ప్రకటించింది కూడా. ఎస్, నిజమే, అంటే కొన్ని దేశాలకు మాత్రమే పరిమితిస్తాం, మేము పర్మిషన్ ఇస్తాం, మేము పాకిస్తాన్కి పర్మిషన్ ఇవ్వదలుచుకోలేదు. ఇప్పటికే అక్కడ చమురు సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. చమురు ధరలు, పెట్రోల్, డీజిల్ దాదాపుగా 300 రూపాయలకు టచ్ అవుతుంది 1 లీటర్. భవిష్యత్తులో ఇది మరింత పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయో వాటి యొక్క ప్రభావం మిగతా అన్నింటిపైన కూడా దేశం మొత్తం కూడా స్తంభించిపోతుంది. నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగిపోతాయి. సో ఇన్ని కష్టాలు పాకిస్తాన్లో కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం కూడా ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. యుద్ధం ఎంత సుదీర్ఘకాలం కొనసాగితే అంత గడ్డు పరిస్థితులు పాకిస్తాన్కి తప్పవు. పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఆ ప్రభావం భారత్పై కూడా ఉంటుంది. కానీ మనకి కొన్ని వనరులు, కొన్ని లివరేజెస్, సమర్థవంతంగా హ్యాండిల్ చేసేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి పాకిస్తాన్లో ఉన్నట్టుగా మన దేశంలో ఉండదు. మరి ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.